ఎలాంటి రాత పరీక్ష లేకుండా మరొకసారి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జస్ట్ 7th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే డిస్టిక్ వైజ్ మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. మరి మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్టిక్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అర్హత ఏంటి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ తో సహా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే తక్కువ అర్హతతో వచ్చిన ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి అనమాట. కానీ ఇలాంటి అవకాశాన్ని మాత్రం అసలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా చూసి అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేయండి. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ విశాఖపట్నం అనమాట. సో విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధారిక సంస్థలో మనకి అవుట్ స్కోరింగ్ కమిటీ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వంటి పోస్టులకు భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారనమాట. చాలా తక్కువ అర్హతతో అంటే జస్ట్ 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు మంచి జీతంతో ఉద్యోగం అవకాశాలు అయితే వచ్చేసినాయి అనమాట. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంతో టైం కూడా లేదనమాట. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తిగా చూసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ముందుగా ఓవర్ వ్యూ అయితే చూసేయండి. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసేయండి. ముందుగా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి వచ్చేసరికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అర్హత వచ్చేసరికి 7th పాస్ అయి ఉంటే అంటే 7th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 2 వేకెన్సీస్. 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 15,000 ఫర్ మంత్లీ శాలరీ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉంది. డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. మంత్లీ శాలరీ వచ్చేసరికి 18,500 అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. నేను లాస్ట్లో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అండ్ వెబ్సైట్ లింక్ అన్ని కూడా క్లియర్గా చూసేయచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ రూల్స్ చూసేయండి. ఏజ్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు కూడా వర్తిస్తుంది. అంటే 42 ఇయర్స్ కదా. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 47 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి 7th అంటే పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ అనమాట. పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చేసారు. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 7th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసరికి 10th అంటే రికార్డ్ అసిస్టెంట్కి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ ప్లస్ ఇంగ్లీష్ టైపింగ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ధృవీకరణ పత్రాలు అవసరం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్స్ట్రా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాటికి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎంపికైన అభ్యర్థులకు మంత్లీ శాలరీ 15K to 18,500. పోస్ట్ వైజ్ చూసారు కదా ఇంతకు ముందు. ఇంకెలా అప్లై చేసుకోవాలనేది చూసేయండి. ఈ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ విశాఖపట్నం రిక్వైర్మెంట్ 2026కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం. ముందుగా అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ నోటిఫికేషన్ నేను లాస్ట్లో వేస్తాను. అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క నేము, పోస్ట్ నేమ్, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ యొక్క నేమ్, అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన విద్యా అర్హతలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫిల్అప్ చేసేసిన తర్వాత హాఫ్ సైజ్ ఫోటో అతికించాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా చేసేయాలి. ఆ అప్లికేషన్
విత్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో చూసేయండి. సెవెంత్ అయితే సెవెంత్ క్లాస్కి సంబంధించిన అంటే సర్టిఫికేట్ ఉండాలి, 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసారు కదా, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసారు కదా, ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అటాచ్ చేయాలన్నమాట. కాపీస్ జిరాక్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కాపీస్ తీయించి అప్లికేషన్కి అటాచ్ చేసి చూడండి. పూర్తి చేసిన అప్లికేషన్ను రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం చిరునామాకి అయితే పంపించాలి. అక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. వ్యక్తిగతంగా సమర్పించడం స్వీకరించబడదు. అంటే మీరే వెళ్ళి ఇవ్వడం అలా కాదు, ఏదైనా పోస్ట్ ద్వారా లేకపోతే కొరియర్ ద్వారా పంపించాలన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ తర్వాత పంపించిన అప్లికేషన్స్ కూడా తీసుకోరన్నమాట. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది చూసేయండి. నోటిఫికేషన్ విడుదల వచ్చేసరికి June 10 స్టార్ట్ అయిందనమాట. నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. June 10 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. దరఖాస్తు చివరి తేదీ చూసేయండి. అంటే ఇక్కడ మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా, 2 రకాల పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th అనమాట. June 24th ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉంటుంది. ఆ 2 పోస్టులు ఏంటంటే రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్. ఈ 2 పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 24th లాస్ట్ డేట్ అనమాట. ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి లాస్ట్ డేట్ 21 అంటే June 21తో లాస్ట్, అంటే రేపటితో లాస్ట్ అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదనమాట. తక్కువ అర్హతతో మనకి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం అవకాశం అంటే మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. జస్ట్ 7th అండ్ 10th డిగ్రీతో మనకి పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో చెక్ చేసుకొని అండ్ ఏజ్ లిమిట్ కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మెయిన్ ఏజ్ లిమిట్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ కూడా బాగా చెక్ చేస్తారు. 18 to 42 years వరకు కూడా ఉంది. అండ్ SC/ST కేటగిరీస్ వాళ్ళకైతే 47 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూడాలనేది కూడా చెప్తాను. అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూసేయండి. ఇంకా ఫైనల్గా విశాఖపట్నంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. చాలా తక్కువ అర్హతతో మంచి శాలరీతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. అన్ని పత్రాలను సరిగ్గా జడ్జ్ చేయండి. అంటే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఏమేమి సర్టిఫికేట్స్ కాపీస్ చెప్పాను కదా ఇంతకుముందు, ఆ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి లాస్ట్ డేట్ లోపుగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. అంటే ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ లాస్ట్ డేట్స్ ఇచ్చారు కదా, అవి కూడా చెక్ చేసుకోండి. ఒక పోస్ట్కి వచ్చేసరికి రేపటితోనే లాస్ట్ అనమాట. రిమైనింగ్ 2 పోస్ట్కి వచ్చేసరికి 24th లాస్ట్ అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. APCOS అవుట్ స్కోరింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ విశాఖపట్నంలో అవుట్ స్కోరింగ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ విశాఖపట్నం అంటే అవుట్ స్కోరింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. చూడండి, నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులు కూడా చెక్ చేసుకోండి. ఆఫీస్ సబార్డినేట్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ విశాఖపట్నం. జస్ట్ 7th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. కేటగిరీ వచ్చేసరికి OC వాళ్ళకి అండ్ రిజర్వేషన్ వారికి ఖాళీల సంఖ్య వచ్చేసరికి 1 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ మీడియేషన్ సెంటర్ విశాఖపట్నం కూడా 7th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మంత్లీ శాలరీ 15,000. కేటగిరీ OC అనమాట. టోటల్ వేకెన్సీస్ 2. అండ్ నెక్స్ట్ వాచ్మెన్ కమ్ స్వీపర్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ విశాఖపట్నం. దీనికి కూడా 7th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. 15,000 శాలరీ అనమాట. OC కేటగిరీస్ టోటల్ వేకెన్సీస్ 1 అనమాట. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసారు కదా. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ ఇక్కడ నేను రౌండప్ చేస్తున్నాను చూడండి. 1 అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ మరియు ఇతర ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటికి సంబంధించిన జిరాక్స్ అయితే అటాచ్ చేయాలన్నమాట. మీరు లాస్ట్ డేట్ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట. అన్ని అర్హతలు గల అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూ తేదీ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు విడిగా తెలియజేయబడను. అండ్ ఈ పోస్టులకు వచ్చేసరికి ఎలాంటి రాత పరీక్ష ఏమీ ఉండదండి. జస్ట్ మెరిట్ ఆధారంగా సెలెక్షన్ అయితే చేస్తారనమాట. తర్వాత ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసరికి మనం క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి జిల్లా కలెక్టర్
విశాఖపట్నం అఫీషియల్ నోటిఫికేషన్ అని సెర్చ్ చేస్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. సో డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఫస్ట్ అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క నేమ్, అభ్యర్థి పేరు, ఇంటి పేరుతో సహా, అండ్ నెక్స్ట్ తండ్రి పేరు, అలాగే ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్ వాళ్ళకి సంబంధించిన హస్బెండ్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, దివ్యాంగులు అయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఫోన్ నెంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి ఈ రెండు కూడా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ విద్యార్హతలు, సో వాటికి సంబంధించిన ఒక టేబుల్ రూపంలో ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. సో లాస్ట్లో సిగ్నేచర్ చేసి అప్లికేషన్ అనేది విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. ఈ అప్లికేషన్ ఒకటే కాదు, అప్లికేషన్ ఇంకా కావాల్సిన జిరాక్స్లు అన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ని పోస్ట్ ద్వారా లేదంటే కొరియర్ ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంకి పంపించాలన్నమాట. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.